హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతు. ఇవాళ అయితే నాటుకోడి బిర్యానీ చూపిస్తున్నామండి. ముందుగుంట కోడిని కట్ చేసి బాగా ఈ కోడి ఈకలన్నీ దూచేసి బాగా కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత చూపిస్తాం చూడండి. ముందులా బాగా కడిగేసి పసుపు అది రాయాలండి. పసుపు రాసాక మళ్ళీ నీట్గా కడుక్కొని అలాగే ముక్కలు తరిగించుకోవాలండి. బయట కోల్ ఫారంకి వెళ్తే 30 ఇస్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు మనకి. చూడండి, చిన్న మ్యూజిక్ అయితే విందాం. పసుపు అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగా రాస్తున్నారో అలా బాగా రాసుకోవాలండి. నీట్గా కడుక్కోవాలి. ధనియాలు, అలాగే మిరియాలు, సోంపు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదండి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాం. ఎక్కువ పడిపోయింది, 2 అయితే సరిపోతాయి. అలాగే దాల్చిన చెక్క ఉంటే దాల్చిన చెక్క కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఎండుమిరపకాయలు, ఇవైతే మన చికెన్ బిర్యానీ కోసం నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర. మన మసాలా అయితే లైట్గా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి అదే ప్యాన్లో ఆనియన్స్ వేయించుకుందాం. అదే ప్యాన్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం లైట్గా. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి 2 minutes. ఏంటంటే ఫస్ట్ కర్రీ చేస్తాం కదా, గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఇలా వేసుకుంటే. ఆనియన్స్, టమాటా అది. స్టవ్ అయితే ఆపేసుకున్నామండి. చల్లారాక మిక్సీ పట్టుకోవడమే ఇది అవి కలిపి. మసాలా ఫస్ట్ కొంచెం నలిగాక అప్పుడు ఆనియన్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందాక కాల్చి కడిగాం కదా, నాటుకోడి అనమాట, లెగ్ పీస్లు ఇవి. ఇంకోసారి బాగా కడిగేసుకోవడం చికెన్ అనమాట. మ్యాగ్నేటింగ్ కోసం పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ చూపించాను కదండి, మసాలా, ఉల్లిపాయలు అయ్యిను, ఆ ముద్ద, నిమ్మకాయ, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అలాగే లెమన్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి 15 minutes. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాం. అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాం. రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను నేను. అలాగే స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే ముందుగా సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు 2, అలాగే చిటికెడు పసుపు, పుదీనా, అలాగే ఒక టమాటా, అలాగే ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది అనమాట. ఉప్పు వేసాను నేను, రుచికి తగ్గ ఉప్పు. ఇప్పుడు ముందుగుంట చేసుకున్న మసాలా ముద్ద అయితే వేసేసుకున్నాం. అలాగే వేగిపోయింది కదా, ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. మసాలా వేసాక చికెన్ వేసాక బాగా కలుపుకొని పక్కన ఉంచుకుంటున్నాం కదండి. 15 minutes మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. మనం ఏంటంటే చికెన్ విడిగా వండుకోకుండా ఇందులోదే
కర్రీ మనం తీసి పక్కన పెట్టుకొని కొంచెం చికెన్ ఉంచి రైస్ వేసేసుకుంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఫాస్ట్గా కావాలంటే. కొంతమంది ఏంటంటే లేయర్ కింద ముందు రైస్ విడిగా ఉడికిచ్చి చేస్తారు కదా, నేనైతే ఆ పద్ధతిలో చేయను అనమాట. ఇలా అయితే నాకు ఈజీ ప్రాసెస్లో ఉంటుందని ఇలా చేసుకుంటాను నేను. టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ అనేది అయితే పైకి తేలింది కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే నాటుకోడు కాబట్టి. రైస్ 2 గ్లాసెస్ మందైతే అయిపోయింది. రైస్ వేసేసుకోవడం ఇందులో. వాటర్ అయితే కొంచెం తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి. కొంచెం కారం కొంచెం వేస్తున్నాను, సరిపోలేదు. మనం వేసేటప్పుడే చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం కూడా. క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు, నాకు క్యామ్ బాగాలేదు. ఇప్పుడు రైతాలోకి సన్నగా తురుముకున్నానండి క్యారెట్, ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. రుచికి తగ్గ ఉప్పు కలిపిస్తుంటే సరే. అంటే రైతా రెడీ. బిర్యానీలోకి చికెన్ బిర్యానీ అయితే రెడీ. ముందు కొత్తిమీర జల్లేసుకోవడమే. సో ఇంకా సర్వింగ్ బౌల్లో పెట్టేద్దాం నాటుకోడి చికెన్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్నీ సరిపోయి